ఏదైనా ఫ్రై చేసుకుంటే దానికి కాంబినేషన్‌గా రసం బావుంటుంది గదా! మిరియాల రసం పెట్టాను. ఈ క్లైమేట్‌లో ఈ మిరియాల రసం చాలా ఇంపార్టెంట్. కోల్డ్ కఫ్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం రిలీఫ్ ఇస్తుంది. నేనెలా పెట్టానో మిరియాల రసం చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం చింతపండు తీసుకోవాలి. చింతపండుని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టేసి ఉంచాను. ఆ తర్వాత వెల్లుల్లిపాయలని ఇలా కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. ఆయిల్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసాను. మీరు మిరియాలు దంచి కూడా వేసుకోవచ్చు. తర్వాత జీరా అండ్ ధనియాల పౌడర్ వేసాను. పౌడర్ కాకుండా ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి అండ్ దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని చింతపండు రసం వేసుకోవాలి. కొంచెం పసుపు, తగినంత సాల్ట్ అండ్ మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి. ఇది బాగా మరిగితేనే టేస్ట్ ఉంటుంది. లైట్ గా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. నేను వీడియో తీసాను కానీ ఎక్కడో మిస్ అయిపోయింది. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ పౌడర్స్ వేసాను నేను. దంచి కూడా వేసుకోవచ్చు. పిల్లలకు కనిపించకుండా ఉండాలంటే పౌడర్సే బెటర్. మనకి బాగా జలుబు చేసినప్పుడు మాత్రం ఈ రసం తింటే హాయిగా ఉంటుంది.